హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండరా? ఏం లేదు, మన ఇన్స్టాగ్రామ్లో అందరికీ అవకాశం అనేది ఇవ్వాలి. ఏం అవకాశం అంటే, మన ప్రాంతంలో ఇప్పుడిప్పుడే చాలా చిన్నోళ్ళు, చాలా అమ్మోళ్ళు, అమ్మాయిలు అంతా ఇన్స్టాగ్రామ్ చేసేదానికి ముందుకు వచ్చిండారు. వాళ్ళకి మనం ముందుకు పోతూ ఉండమే, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళని మీకు కూడా వేసుకొని ముందుకు నడిపించుకొని పోవాలా. ఎలా అంటే, టాలెంట్ అనేది ఎవడబ్బు సొత్తు కాదు, మనమే అంటాం. మనం ఏదో ముందో కందో చేస్తామన్న దానికోసమే మనల్ని ఫాలో చేసుకొని అందరు ముందుకు పంపించుంటారు. మనం ముందుకు పోయిన వాళ్ళు లేకపోద్దు, ఇంకా ముందుకు పోవాలా. ఆ ముందుకు పోవాలంటే మన వెనక్కి వస్తూ ఉంటారు చూడండి. 500 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్, 2000 ఫాలోవర్స్ ఉంటుంది. వాళ్ళని పాపం చాలా టాలెంట్ అనేది ఉంటుంది, వాళ్ళు మనకన్నా బాగా చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళని చూసి మీరు వాళ్ళ దగ్గరికే పోయి చేయాలనేది ఏం లేదు. కనీసం వాళ్ళ వీడియోలన్నా మీ దాంట్లో అప్లోడ్ చేసేదో, లేదు మీరేమన్నా వీడియో చేసినప్పుడు వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడి వాళ్ళని కొలాబరేట్ చేసుకునేదో, వాళ్ళే మీకు కూడా తోడుకపోండా. ఏమైపోతుంది చెప్పండా వాళ్ళని తోడుకోకపోతే? లేదా మీకుండే క్రేజ్ ఏమన్నా వాళ్ళకి పోయిస్తుందా? ఏం లేదు, వాళ్ళ అదృష్టం అది. ఒకవేళ మనకన్నా వాళ్ళు ముందుకు పోయారా, సంతోషం పడండా. గురువుగా మనం ఉంటాము, వెనుక వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ముందుకు పోయిస్తుగా మనకంట రాకుంటేనే పర్వాలేదు. కానీ మనం చేసే పని నలుగురికి దావు ఉండాలి. ఒక మంచి దావు చూపించే విద్య మనం చేయాలని నా కోరిక. ఎలాంటే, చాలా జనం ఏం చేస్తారంటే, వాళ్ళ కూడా పుట్టినోళ్ళు, వాళ్ళ పిన్నయ్య పెద్దయ్య బావోళ్ళు అక్కోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో పాపం ఒక 700 800 1000 ఫాలోవర్స్ సంపాదించుకుంటారు. మంచి మంచి టాలెంటెడ్ వీడియోలు అంతా వేస్తూ ఉంటారు. మనము ఒక 30,000 40,000 50,000 20,000 అనుకుని ఫాలోవర్స్ సంపాదించుకొని ముందుకు పోయి ఉంటాము. మనం బాగా పొగుడుతారు చూడండి, వాళ్ళని కూడా వేసుకుంటారు. కానీ మనకు కూడా పుట్టినోళ్ళు, మన పిన్నయ్యలో, మన పెద్ద బిడ్డలో ఎవరో పాపం టాలెంటెడ్గా ఒక పర్సన్ ఉంటారు. దాంట్లో వాయిన వీడియోలు చేస్తుంటాడు ఆశగా. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళని కొలాబరేట్ చేసుకోండి. ఇప్పుడు మీ లెవెల్ని ఎదుర్కొనే పోవద్దండ. లెవెల్ మీకు సమానంగా ఉండే వాళ్ళ దగ్గర కాదు, మీకన్నా దిగు ఉంటారు చూడండి, వాళ్ళని తోడుకపోండా. దాని లెవెలే యారే. మన లెవెల్ మనం చెప్పుకోకూడదు, లోకం చెప్పుకుంటుంది. అట్లంతా చేసి ఉంటే నన్ను నమ్మి 38,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, 59,700 జనము ఫేస్బుక్లో ఎట్లొచ్చింటారు. ఈ శుద్ధంగా పెట్టుకండా, ఈ శుద్ధం పెట్టుకొని ముందుకు తోడుకపోండా. మన అట్లా వాళ్ళు చాలా జనం వస్తూ ఉన్నారు, చాలా సంతోషము. మా డేనికోట, ఒసూరు, అంచెట్టి, సూలిగిరి, యాపనపల్లి తాలూకాలు నేను చెప్తా ఉండేది, ఊర్లు కాదు, నగరాలు కాదు, తాలూకాల్లోనే సుమారు మందిలో జనాలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో మాట్లాడతారే అదే మాటలనే వీడియోలు చేయండి. మీరు కొత్తగా అయ్యో నేను మాట్లాడేది బాగలే, నాకు గొంతు బాగలే అనొద్దంట. మీరు మీ ఇంట్లో ఎట్లా మాట్లాడతారో అట్లనే వీడియోలు చేయండి. అదేవిధంగా మన ఊర్లో జరిగే కార్యక్రమాలు, పండుగలు, సంస్కృతి కార్యక్రమాలు, ఎందరో జనం భజనలు పాడతాడు, నలుగు పాటలు పాడతారు, ఎందరో జనం చిన్న చిన్న కథలు చెప్తారు ముసలోళ్ళు. వాళ్ళు చెప్పేదాని గురించి వీడియోలు చేయండి. ఎలా అంటే, వాళ్ళు పైనకి వస్తారు. వాళ్ళు నేర్చిన విద్య వాళ్ళనే పోయిస్తుంది, విద్య వాళ్ళనే పోకూడదు. ఆ విద్య 10 మందికి అందాలంటే మన అట్లా వాళ్ళు ముందుకు రావాలా. ఏమంటారు, వస్తారా? మరికుండా చెప్పింది జ్ఞాపకం పెట్టుకండి. మీకు దిగు ఉండే వాళ్ళని కూడా, మీ ఊరోళ్ళు, మీ చుట్టుపక్కల ఊరోళ్ళు, ఒక 1000 ఫాలోవర్స్, 500 ఫాలోవర్స్, 2000 ఫాలోవర్స్, 3000 ఫాలోవర్స్, 5000 ఫాలోవర్స్ ఉందా, వాళ్ళకి ఒక వీడియో అవకాశం ఇచ్చి, వాళ్ళని మీ ఐడిలో పేరు చెప్పి పొగిడి, వాళ్ళని మీకు కూడా తోడుకపోండా. ఎప్పుడు మీ లెవెల్ని ఎదుకొని పోవద్దంట. మన లెవెల్లో ఏడంటే కన్నా మన ఊరు, మన సంస్కృతి, మన జనాలు మనకు కూడా తోడుకపోతే వాళ్ళు మనకన్నా రాని, లేదా మన వాళ్ళ అదృష్టం బాగుంటే చాలా ముందుకు పోయి సంతోషం పడండా. ఏముంది పోయి ఎవరు అబ్బసొత్తి చెప్పండా. చాలా జనం ఇప్పుడు ఎంత అద్భుతంగా వీడియోలు చేస్తూ ఉంటారు. మా డేనికోట, ఒసూరు, సూలిగిరి, అంటి ప్రాంతంలో చాలా సంతోషం అయితే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే, ఒక కాలంలో ఒకరు ఇద్దరు తప్పితే మా ఒసూరు ప్రాంతంలో మన మాట్లాడే వీడియోలు వేసేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇప్పుడు తక్కువ అంటే పొద్దున ఇంకా 15 మంది తయారైండారు. రాండా, ఇది మంచి అవకాశం, మంచిదే చేయండి, మంచిదన్నే చూపియండి. మన ఊరికి స్కూల్ కట్టించింది ఎవరు? ఆ స్కూల్కి భూదానం చేసింది ఎవరు? ఆగస్టు 15 వస్తూ ఉంది, మరీకుండా ఈ స్కూల్ని ఒక అన్వేషణ చేయండి. మీ స్కూల్ని వీడియో చేయండి.
ఈ స్కూల్లో మీరు ఎప్పుడు చదువుతారు, మీ మేస్టర్ల పేర్లు చెప్పుకోండా ఆ స్కూల్లో పోయి ఆ స్కూల్కి భూదానం ఎవరు చేసి నేల ఎవరు దానం చేసిరి, ఆ స్కూల్లో ఒక బిల్డింగ్ ఎవరో మహానుభావులు కట్టించారు వాళ్ళ పేరు కూడా తెలుసుకండా, తెలుసుకొని వాళ్ళ ఫోటోలు గిటోలు ఉంటే కూడా పెట్టి ప్రపంచానికి పరిచయం చేయండి. గవర్నమెంట్ స్కూళ్ళంతాను ఎవరో మహానుభావులు ధనాధర్మాలు చేసింది అయిపోదు మన ఊర్లో. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, గవర్నమెంట్లో ఉండే ఒక స్టోర్ తాను ఇంకా అన్నీను ఆడ ఈడ పాపం వాళ్ళు వీళ్ళు దాన ధర్మాలు చేసిందే. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు లేదు, అది వాళ్ళ పేర్లు మీరే తీసుకోరండి. వాళ్ళ పేర్లు చెప్పండి. ఎలా అంటే కష్టపడిన వాళ్ళు, దానధర్మం చేసిన వాళ్ళు, మహాత్ములు, వాళ్ళ పేర్లదా మనం చెప్పాలా. స్కూల్లో ఆ భూదానం చేసిన వాళ్ళు, నేలదానం చేసిన వాళ్ళు ఫోటోలదా ఉండాలి. మా డైని కొట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దెబ్బలుగాని దొరికారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి భూమి ఎవరిచ్చారో వాళ్ళ ఫోటోలు ముందుకే పెట్టింటారు. దాన్ని చూసినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలిసిన. అదే తర మన సూడాప్ సెట్కి వెళ్ళి కెలమంగళం బస్ స్టాండ్కి భూమి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఫోటో పైన పెట్టింటారు. ఒక శిలారూపం కూడా పెడితే బాగుంటుంది. ఎలా అంటే భూదానం చేసిన వాళ్ళు మహానుభావులు కదా. ఇంకా అగ్గాన్పల్లి ఒక స్కూల్ ఉంది, మెడ్రాస్ రాజమ్మ అని చెప్పేసి ఆయన ఒక బిల్డింగ్ కట్టించింటుంది. ఇంక మన గర్ల్స్ హై స్కూల్లో ఎందరు జనం కట్టించిండారు, ఆ బోర్డులంతా ఉండదు డైనీకోట్ల. ఇవంతా మీరు చిన్నోళ్ళు, చదివిన చిన్నోళ్ళు, మీరుదా చేయాలి. ఇవంతా ఎవరు చేసేవాళ్ళు? ఎవరో వచ్చి మన ఊర్లో మనకేమన్నా చేస్తారంటే అది ముట్టాలతనము. మనమే చేయాల. మనది, మన స్కూలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పండుగలు, మన ఊర్లు. మరికుండా నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి కోసం మీ హాయ్ ఫ్రెండ్ దండాల తరపున మీ అందరికీ మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత.